ఏంది ఇక్కడ తెలంగాణలో కూడా ఎందుకు రేవంత్ రెడ్డి మొన్న 100 రోజులు కాగానే నేను మిడ్ ది ప్రెస్లో మీడియా తోటి నేను గేట్లు తెచ్చిన అంటున్నాడు. నిజంగానే మీకు 64 ప్లస్ ఒకటి 65 ఉన్నాయి. రెండు మీరు అనుకున్నవన్నీ ఇచ్చేస్తే తెలంగాణ ప్రజలు రేపు ఎవరైనా కూల్చినా కూడా అరే ఎందుకు రాబాయి మా కాంగ్రెస్ పార్టీని ఇట్లా కూలుస్తామంటారు. ఎందుకు ఇన్సెక్యూర్ వల్ల నేను గేట్లు తెచ్చినా అని చెప్తున్నాడా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చాలా సినారియోస్ మారబోతాయి అంటున్నారు. సో ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఏకనాథ్ షిండేని తయారు చేసుకుంటారు, అక్కడి నుంచి ఇదంతా అయ్యే పనేనా? ఇవన్నీ ఉట్టి మాటల అవుతాయో అవ్వ తర్వాత విషయం, కానీ ఎవరికి నోరాగట్లే కదా. బీసీ కమిషనర్ ఇచ్చిన తర్వాత కూడా రాజ్యసభ చేసిన తర్వాత కూడా ఇక్కడ రాజకీయాలు చూసేద్దాం అని చెప్పి నోరు జరగలేదే. కేటీఆర్ హరీష్ రావు కూడా అంతకు తగ్గట్టుగానే చెలరాకి కొట్టుతున్నారు కదా, గట్టిగా బెదరగొడుతున్నారు కదా. అప్పుడు ఏం చేయాలి? ఉడుకు మొత్తం ఉంటుంది కదా ఎక్కడో దగ్గర. ముందు మనమే చేస్తే ఏమవుతుంది? ఆరు మంత్రి పదవులు ఉన్నాయి. ఇక్కడ ఉవ్విళ్ళు ఊరుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఇంకో దరిద్రం బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే దక్షిణ తెలంగాణ నుంచి నీకు ఉన్నది ఒక విషయం మాట్లాడుతున్నాం. మనం ఏమనుకున్నా నాకు నష్టం లేదు. మీరు ఒకటి గమనిస్తే దక్షిణ తెలంగాణ నుంచి వచ్చిన తెలుగుదేశం కాంగ్రెస్ పారాచూట్ బ్యాచ్ల్లో సెకండ్ స్ట్రీట్ లీడర్లని తయారు చేసుకోలేదు బీఆర్ఎస్ పార్టీ. ఈసారి కేటీఆర్ గారు దాని ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అందరినీ పక్క తీసి కొత్త స్ట్రీట్ లీడర్స్కి అవకాశం కల్పించే ఉదంతానికి తెరలేపాడు. అది కర్మగాలి పెద్ద అయింది, దానికి ఒప్పుకోలే. దాని పర్యవసానం ఏమైందంటే యాండింగమ్మన్సీ వ్యక్తుల పరంగా ఉంది, పార్టీ పరంగాను కేసీఆర్ పరంగా లేనిది. అది వాళ్ళని ఎత్తికి చుట్టుకొని ఈ బాలకేశవను, గోవల బాలరాజు ఇలాంటి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసిన పార్టీ అనవసరంగా తలకాయ నొప్పులు కోరి తెచ్చుకుంది, తెలుసో తెలియకో. వాళ్ళు ఏంటంటే కేసీఆర్ తరహాలో మాటలు సంధించుకుంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిన ఇంపాక్ట్ అంతా బీఆర్ఎస్ పార్టీ మీద పడుతుంది. అది కేటీఆర్ ఒక్కడే గ్రహించగలిగాడు. మీకు ఇంకోటి తెలుసా? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ కేసీఆర్ గారికి కూడా ఒక జిద్దు ఉంటుంది. వాళ్ళు ఏది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ప్రాక్టికాలిటీస్ని ఎక్కడ గ్రహించరు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కేటీఆర్ ఒక్కడే ఆలోచించగలడు. ఎందుకంటే హీ హాజ్ ఆర్నేటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ టు తెలంగాణ ఆరిజిన్ నుంచి ప్రజానాయకుడిగా ఎమర్జీ అయిన క్యాండిడేట్ అతను. కక్కడొక్కలు తినుకుని అంతంత మెజార్టీలు పెంచుకుంటూ ఎదిగిన స్థాయి అవుతుంది. అతనికి ఏంటంటే తెలుగుదేశం ప్రభావం అతని మీద పడదు. అందుకని అతని ఆలోచన పంధ పార్టీ నిర్మాణంలోనూ అతనికి ఉన్న దృక్పథం కూడా వేరు. అది ఈసారి కేసీఆర్ గారు కర్మగాలి ఎంటర్టైన్ చేయలేదు. దాని పర్యవసానాలు ఇవాళ ఇంత తీవ్రంగా ఉన్నాయి. ఇది ఇక్కడ ఏమైందంటే వీళ్ళు అవకాశవాద రాజకీయాలకు ఆ రోజు కాంగ్రెస్ నుంచి ఎలా బీఆర్ఎస్లోకి వచ్చారో ఇప్పుడు కూడా అదే అవకాశాలు. 5 సంవత్సరాల పాటు ప్రజల్లో ఏమి చేయలేరు, అవతల కూడా ఏం చేయలేరు, ఓన్లీ మాట్లాడమే. ఇదే రేవంత్ రెడ్డి బీడీ ఫ్యాక్టరీలు చుట్టుకున్న నాగేంద్ర అనేవాడు, అలాగేమో బోడుగుండోడు అని చెప్పేవాడు రంజిత్ రెడ్డి. ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు ఎగేసుకొని దీప్దాస్ మనిషి ముందు కండువాలు కప్పితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రత్వాలు వీళ్ళకి సిగ్గు లజ్జ మానవ మర్యాదలు ఉంటాయనుకుని మనం భ్రమించడం, మన బుర్ర తక్కుతాను. అవన్నీ కథలు బయట ఉంటేనే. ఒడ్డు నుండి రాళ్ళేయడం చాలా సులువు, లోపలికి దిగిన తర్వాత సెలి మొదలవుద్ది ప్రతి ఒక్కటి. అంటే మరి సభలు అట్లా చెప్తలేరే, మేము ఇక్కడ కూర్చున్నామంటే మా కార్యకర్తలే మా వాళ్ళదే క్రెడిట్ అంతా. సో జెండా మోస్తురు, భుజాన పెట్టుకొని భుజాన్ని ఎత్తుకొని మమ్మల్ని మోస్తున్నారు అన్నప్పుడు అరే చేవెల నుంచి వాళ్ళకి ఒకరు క్యాండిడేటే లేడా? లేరు, దొరకరు. నీకు ఇంకో చెప్పనా, నేను మళ్ళీ నీకు చెప్తారు వీళ్ళకి అంటే లేరా వాళ్ళకి ఇంట్లో నుంచి ఎవరికి లేరమ్మా. నీకు నేను మళ్ళీ కళ్ళు తెరిస్తే తెరవకుండా ఉంటారు ప్రజలు కళ్ళు తెరుస్తారో చస్తారో అది ప్రజల చాయిస్. అది 2 విషయాలు నీకు చెప్తున్నాను. 5 సంవత్సరాల పాటు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ప్రజలది. ఒకే రోజు వాళ్ళ నిర్ణయం. అర్థమైందా? నిలకడ ఉన్న నాయకుడా నిలకడలేని నాయకుడా అంటే దానం నాగేంద్ర సంగతి ఎవరికి తెలియకుండా నిలబట్టి గెలిపిస్తున్నారా? రాజశేఖర రెడ్డి గారి దగ్గరే ఒక్కరోజు ఉండలేకడు పదవాకులపైకి వచ్చేస్తుందని ఎవరు చెప్పాడు? జ్యోతిష్ కూడా అవతల పోయాడు. రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ దేవుడు అంటాడు, ఇటు గెంతాడు, మళ్ళీ ఇటు గెంతాడు. కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చాడు, బీఆర్ఎస్లో 2 సార్లు గెలిచాడు. కనబడుతున్నది కదా. గవర్నమెంట్ ముద్ర పేరు అధికార దాహంతో ఉన్న దానం కింద చెప్పాలి. అధికారమే పరమావధిగా అధికారం చలాయించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు చేసి పనులన్నీ క్రిస్టల్ క్లియర్గా దందాలని తెలుసు. వాటిని పరిరక్షించుకోవాలంటే ఏం చేయాలి? అధికారం ఉన్న దగ్గర ఉండాలి. అంచేత వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత బెటర్. వాళ్ళ గురించి నిలకడలేంతను. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళకి ఒక సపోజ్ ఒక 7 సీట్లు బీజేపీ ఉవ్విలవుతుంది, మాకు 7 వస్తాయని ఏడు చేశారని అలా పసుపుబోడి తెచ్చారని ధర్మపురాన్ని మళ్ళీ గెలిపిస్తారా? అయితే బండి సంజయ్లో మొత్తం హిందుత్వవాదంకి హిందువులందరినీ ఇలా తిరగబెట్టేసి ఆకాశ వీధుల్లో వివరించి అయోధ్య యాత్రలు ఫ్రీగా చేయించడానికి గెలిపిస్తారా? స్వయం బాబు సోయుండి కూడా ఏమి చేయకుండా గిరిజన యూనివర్సిటీ తేలేదని వాళ్ళే టికెట్ ఇవ్వకపోయినా సరే స్వయం బాబు బదులు ఇంకోటి ఎవరికి ఇచ్చినందుకు అక్కడ గెలిపిస్తారా? గిరిజన యూనివర్సిటీ వచ్చినోడు కొత్త వచ్చి తీసుకొస్తాడని. అయితే కిషన్ రెడ్డి ఎంఐఎం పార్టీలో ఉంటే ఎమ్మెల్యేకి వెళ్ళలేదు, కానీ ఇక్కడ అమాయకులు చేసి ఎంపీ గెలవచ్చు. పర్యాటక మంత్రిగా ఉండి కూడా ఒక్క పర్యాటక రంగాన్ని ఒక్కడు కూడా అభివృద్ధి చేయని తెలంగాణలో మళ్ళీ మంత్రిని చేస్తారంటే, మళ్ళీ మినిస్టర్ చేస్తారంటే, మళ్ళీ ఎంపీని చేస్తారంటే ప్రజలు అంత జడ్డోళ్ళు అనుకుంటే మరి మనం ఏం చేయలేం. ఏమో పెట్టుకుని వస్తారు బీజేపీ వాళ్ళు. అన్నీ గెలిచి మనం ప్రజలు జడ్డి వాళ్ళని ఒప్పుకుని వాళ్ళు గెలిచి మనం గెలిచేస్తారు.
సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటి నిలబెట్టేసి తెలంగాణ సంస్కృతి బదులు భారతీయ సంస్కృతి వేరేగా ఉంటుంది కదా, అంటే సంస్కృతి పరిరక్షణ కోసం బీజేపీ పార్టీలను గెలిపించుకోవాలి మనం. సో మరి ఈ గేట్లు తెరిచినామనడానికి మీనింగ్ ఏంది? వచ్చినోడు సచ్చినోడు పెళ్ళికి వచ్చిందా కట్టడం వచ్చినోడు వచ్చేస్తాడు. మరి ఇప్పుడు ఈ ఉంటుంది కదా, అంటే ఒక విలీనం వేరు, మరి ఇట్లా చేసి ఇప్పుడు వీళ్ళు కూడా మేము వాళ్ళ మీద మేము దానం నాగేంద్ర అంతా చూస్తాము, వదలము, అనర్హత బయట వేయిస్తాము, కోర్టుకు పోతాము అంటారు కదా, ఏం పాసిబుల్? ఏం పర్లేదు, కోర్టులు పోయినా సరే కరెక్ట్గా వారం రోజులు ఎలక్షన్ ఉందనగా అప్పుడు ఇస్తారు తీర్పు. వీడి బదులు వాళ్ళు గెలిచారు, వాళ్ళ బదులు వీళ్ళు గెలిచారని బోర్న వేసి కొట్టుకోమనంట. అంతే అలాగే ఉంటాయి. కరెక్ట్ వారం రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ కోర్టు దీనికి సంబంధించిన విషయంలో కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి ఇలా దండాలు పెట్టాలి. అంతా అయిపోతుంది. ఎలక్షన్ అయిన తర్వాత బుర్రలు బద్దలపై ఇలా చచ్చిపోయేలా ఉంటారు. చెదురుమదురు ఘటనలు తప్ప అంతా ప్రశాంతంగా జరిగిందంటే. చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాం. అలా వాతావరణ శాఖ వాళ్ళు సాయంత్రం ఈదురుగాలతో కూడిన వాన అంటే ఇలా చెమట్లు మనకు కారుతూ ఉంటాయి. సెంట్రల్ ఏమొస్తుంది? జై మిషన్లు ఏం చెప్తే వస్తాయి. అలా సినిమాలో బ్రహ్మానందంగా అలా మిషన్ నరుస్తుంది అనుకోవాలి మనం, అంతే. దగ్గరలో లేదా అసలు? ఏమీ మన చేతిలో ఏం లేదు. దగ్గరలో లేదా? ఎవరు? ప్రస్తుతానికి ఇవాళ ముంబైలో ఉన్నాడు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి 2 నెలలు. ఆల్రెడీ వాళ్ళు దిగుడు దస్తగల్లో రూపాయి డబ్బులు లేక కిరకటికరకలు ఆడిపోతున్నారు. నిజంగానే ఇప్పుడు రేపు ఎట్లాగో చూస్తుంటేనేమో బీజేపీ దగ్గరగా కనపడుతుంది. సరే మళ్ళీ మోదీ ప్రధాని అవ్వడానికి ఏమీ కనపట్లేదమ్మా. వాళ్ళు ఓన్లీ మేకపోతే గాంభీర్యాలతో 400 500 వదలకొడుతున్నారు. 200 వస్తే చాలా ఎక్కువ అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అవన్నీ సప్రెస్ చేసి కూర్చుని ఉన్నారు. కర్మ ఏంటంటే మీడియా హౌసెస్ ఎవరికి లేక, రాహుల్ గాంధీ గారి కనబడక ఈ దౌర్భాగ్యం. ఎన్ని వస్తాయి చెప్పలేము. భారతావని దేవగౌడ లాంటి నిద్రపోయి ప్రధానమంత్రిని, విపి సింగ్ లాంటి తెలుగు తక్కువ నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రిని, చంద్రశేఖర్ లాంటి వాడిని, ఐకే గుజరాల్ లాంటి వాళ్ళని కూడా టాలరేట్ చేసింది. అంచేత ఎవరెవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఊహించుకోకండి. జరిగిపోతుందని భ్రమల్లో చాలామంది ఉంటున్నారు, కానీ జరిగేది వేరన్న విషయం చాలామంది గ్రహించాలి. ఎన్ని ఎవరు చిలక జోష్యాలు చెప్పలేరు. మిషన్ అరుస్తుంది. ఏపీలో ఎవరికైనా వస్తాయి చెప్పండి. మిషన్ అరుస్తుంది. ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్సీపీ ఢంకా పలాస్. ఎందుకు అంత నమ్మకం ఏముంది? నమ్మకం ఏం లేదమ్మా. ఇప్పుడు ఆయన కూడా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసిన, ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టి, ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టి, ఆ కుండలో తీసి ఈ కుండలో, ఈ కుండలో తీసి ఆ కుండలో 100 మంది బీసీలకి టికెట్లు ఇచ్చాడమ్మా. బీసీ ఎస్సీఎస్ నీకు తెలుసో తెలీదు. 67% పైచీలకున్న బీసీ సామాజిక వర్గంలో గతంలో 42 ఇచ్చాడు, ఈసారి 49 సీట్లు ఇచ్చాడు. ఎస్సీలకి ఎస్టీలకి అలా రిపీట్ చేసుకుంటూ వస్తున్నాడు. అక్కడ మార్పు చేయాలి, అక్కడ మార్పు చేసుకుని. మైనారిటీలు 5 ఇచ్చాడు, ఈసారి 7 ఇచ్చాడు. ఆడపిల్లలు 14 మంది పైసలకి ఇచ్చాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళకి, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు 77% ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళకి ఇచ్చాడు. ఎవరున్నారు యువతల పక్కన? 2 నెలలు అంటే వ్యయ ప్రయాసాలు చాలా ఉన్నాయి కదా. చచ్చూరుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. 50 నుంచి 100 కోట్లు ఖర్చు తక్కువ కాకుండా అవుతుంది నియోజకవర్గాల్లో. వీళ్ళు చచ్చూరుకుంటారు. ఎవరి దగ్గర అంత ఫైనాన్షియల్ ఎబిలిటీస్ లేవు. జరగని పని అమ్మా ఇది. కేవలం 100 మీటర్ల రన్నింగ్ రేస్ పెట్టి దానికి 2 కాళ్ళు నరికి ఆ పొజిషన్ నిలబెట్టే కార్యక్రమానికి తెరలేపారు. ఎక్కడ దేశం మొత్తం మీద 2 నెలలు కార్యకర్తలను పరిరక్షించుకుంటూ రోజు వాళ్ళకి వ్యయ ప్రయాసాలు ఓర్చుకుని అపోజిషన్ పార్టీలు రూలింగ్లో లేని వాళ్ళు, కొన్ని సంవత్సరాలు బట్టి రూలింగ్లో కాంగ్రెస్ లేని వాళ్ళకి అగ్ని పరీక్ష ఇది. ఎవరి వల్ల కాదు ఎలక్షన్ చేయడం అంత సామాన్యంగా. దీనికి ఎంత స్ట్రాటజీ కావాలో ఈ పోలింగ్ ఇంజనీరింగ్లో అసలు ఎవరి వల్ల కాదు. ఇది ఒక అందం ఇది. 2 months టైం ఇచ్చింది ఇస్తుంది అంతే. వాళ్ళు తలుచుకున్న వాళ్ళకి ఎలాంటి దెబ్బలని, రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు అని రాజు తలుచుకున్నాడు, దెబ్బలు వాచిపోయేది అపోజిషన్ పార్టీలకి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పొత్తులు చిత్తులు చేయడానికి అది చాలా మంది గ్రహించట్లే. అందదమ్మా ఈ ఎలక్షన్. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అసలు ఎవరి తరం కాదు ఇది. అవును, గమ్మత్తుగానే ఉంది స్ట్రాటజీస్, అవి ఈ ఖర్చులు, ఇవి ఈ ల్యాగ్ పీరియడ్ చాలా లాగిచ్చినారు పీరియడ్ కదా. ఇంత ఎవరి వల్ల కాదు. మీకు పైపచ్చి ఎలా ఉంటుందంటే వీడు నిండా మునిగిపోతాడు. ఈ క్యాండిడేట్ గెలిచిన ఆనందంలో 4 రోజుల పాటు రోజు కంగ్రాచులేషన్స్కి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ కంగ్రాచులేషన్స్ కార్యక్రమంలో వీడికి ఉబ్బి తెబ్బైపోయి తెగ చెలరేగిపోయి ఖర్చెట్టేసాడు మొదటే. అది కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందంటే దుబ్బాక ఎలక్షన్ డబ్బులు తీయలేని నిస్సహాయ స్థితి క్యాండిడేట్లు ఎంతమంది ఎదురు చూశారు. ఎందుకు మునుగోడు బిఫోర్ ఎలక్షన్స్లో ఏమైంది? ఎందుకు ఓడిపోయాడు అతను?
బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉండి కూడా ఎందుకు డబ్బులు లేవు, ఎండిపోయాడు, గాబరా పడిపోయి ముందంతా తగలెట్టేసుకొని. అన్నీ చాలా ఉన్నాయమ్మా. దీస్ ఆర్ ఆల్ ఈక్వేషన్స్ క్రిస్టల్ క్లియర్గా తెలుసు అందరికీ. అందుకే ఇంత మామూలు నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో 2 సార్లు 3 సార్లు 4 సార్లు 30 ఏళ్ళు నేనేం ప్రధానమంత్రి ఇలాంటివన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇలాంటి కత్తి పట్టి కాలు నరికేస్తున్నాడు, 100 మీటర్ల పరుగు పందెం పెడుతున్నాడు. ఎవరు పరిగెట్టగలరు? మొత్తానికి అందరినీ ఇరికించేస్తున్నాడు. ఇరికించి చంపేయడమే అంతే. ఏంటి వీళ్ళ కుటుంబం మీద పోటీ చేసుకుంటున్నారా? షర్మిల అన్న మీద పోటీ చేస్తుందా, అవినాష్ రెడ్డి మీద పోటీ చేస్తుంది అంటున్నారు. ఇందులో సౌభాగ్యం కూడా తెలుగుదేశం నుంచి అలవాటు పడుతుంది. 2 అల్లుళ్ళు ప్రాణాలు తినేసినారు, సొంత తమ్ముళ్ళు అన్నలే కదా. కానీ సందట్లో సడన్ మీడియాలో కేసు బయటకు వస్తలేదు ఏంది? ఇంకా అవినాష్ కేసు ఎందుకు వస్తుంది? ఎలక్షన్లు అప్పటికి బయటకు వస్తుంది, వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. ఎవరు బండారం అంతా బయట? అవినాష్ రెడ్డిది. ఎవరు చెప్పారు నీకు? నువ్వు ఆ పేపర్లో టీవీ చూడడం మాని ఫస్ట్. వాళ్ళకి చెప్పిన కథలు అలాగే ఉంటాయి. మొన్న ఆమె కూడా సునీతమ్మ కూడా చెప్పింది కానీ నాకు ఇన్ని రోజులు వీళ్ళు మద్దతుగా నిలిచారు చంద్రబాబు నాయుడు, వీళ్ళు నా గాడ్ బ్లెస్ లేకపోతే నా పరిస్థితి ఉంటుండే అని తుంటి మాట్లాడారు. కొడితే పళ్ళు రాలని నీళ్ళు ఎందుకమ్మా సండగారు వెళ్ళవలసి వచ్చింది? గవర్నమెంట్ వాళ్ళదే కదా, ఫస్ట్ లోపల మడతెడితే లోపల వేసేయచ్చు కదా. గవర్నమెంట్ ఎవరిదప్పుడు? తెలుగుదేశం గవర్నమెంట్. అన్నీ మర్చిపోయారు అనుకుంటున్నట్టుకున్నారు. కాంగ్రెస్ ఇలా గూగుల్ ఇలా కొడితే అలాగ వస్తుంది, అలా మహేష్ బాబు సినిమా డైలాగ్ లాగా. ఇప్పుడు షర్మిల అవినాష్ రెడ్డి మీద పోటీ చేస్తుందా, గెలుస్తుందా పోటీ? సౌభాగ్యం ఏమో తెలుగుదేశం నుంచి నిలబడుతుందట, త్రిముఖ పోరు కుటుంబం నుంచి. సౌభాగ్యం అంటే వివేకానంద రెడ్డి గారి భార్య, ఆమె తెలుగుదేశం నుంచి. ఎందుకంటే ఇద్దరు అల్లుడు రూపంలో ఉన్న తమ్ముడు అన్న ఇద్దరు ప్రేమాలు తినేస్తారు ఆవిడకి. ఈమె షర్మిలమ్మ ఏమో ఇది చాలా బాగోదని ఇలా బన్నీ డైలాగ్ చెప్తాను, చాలా బాగోదని మన ముగ్గురు ఇలా నిలబడితే నువ్వు ఆగిపోవని సౌభాగ్యమ్మకి చెప్తాను. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు? త్రిముఖ పోరా వాళ్ళకాడు పోరా సునీత పోటీ ఈ ఊరుకి వెళ్ళరమ్మ, ఓన్లీ అరవడి బ్యాచ్ అది. అక్కడ పులివెందుల రాజశేఖర రెడ్డి గారు, కడప ఇవన్నీ మర్చిపోయి శాసించే స్థాయిలో ఎవరున్నారు అన్నది తెలుసుకోగలిగితే సో ఈ పెళ్ళైన తర్వాత కూడా పాన్ కార్డులకి ఆధార్ కార్డులకి ఉపయోగపడే ఇంటి పేర్లను వాడుకుంటే బాగుంటుంది, కానీ అన్నిటికీ ఇంటి పేరు వాడేసుకుంటే బాగోదన్న విషయం షర్మిల గారు గ్రహించగలిగితే బాగుంటుంది. మీరు అసలు విషయం మీరు ఎవరు కూడా గమనించలేదు. ఆమె పేరులోనే వైఎస్ఆర్ వైఎస్ఆర్ విడదీయలేని ఉందనేసి కొత్త డెఫినేషన్ ఇచ్చిపోయినాడు రేవంత్ అన్న. వైఎస్ఆర్ వై షర్మిల రెడ్డి వైఎస్ఆర్ అంటే తూచ్ అదే వాళ్ళ ఇంటి పేరు వైఎస్ఆర్, ఈమె వైఎస్ఆరే. ఎలా? నీ ఇంటి పేరేటమ్మా? మీ నాయన ఇంటి పేరేంటి? అది కాదు నేను అడిగింది దానికి సమాధానం చెప్పు. నీకు పెళ్లి కాకమనుకో మీ ఇంటి పేరేటి తల్లి? ఎస్ఓ బిఏ ఏదో ఉందనుకో కదా, అది నీకు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు నువ్వు ఉద్యోగస్తురాలు కాబట్టి పెళ్లి కాకముందు ఉంటాయి కాబట్టి దాంట్లో ఉంటుంది నీ సర్టిఫికెట్లో. నెక్స్ట్ పెళ్ళి అయిన తర్వాత మీ ఆయనకి పి అని ఉంది అనుకో ఎగ్జాంపుల్, నీ ఇంటి పేరు పి వద్దా ఎస్ బిపి అని రోజు ఆధార్ కార్డులు ఇవి పట్టుకొని తిరుగుతుంటావు. నాకు ఎవరింటి కోడలు పిల్లవమ్మా నువ్వు అడుగుతారు నిన్ను మీ చుట్టపోల్లో పి వాళ్ళ ఇంటి పేరు అని చెప్తావా ఎస్ఓ బి అని మళ్ళీ పాత చెప్పుకుంటావా? రాజకీయంలో ఇవన్నీ జరుగుతున్నవే కదా కదా. పోనీ నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలా? నందమూరి తారక రామారావు గారు రమ్మయ్యే కదా పురంధేశ్వరమ్మ, మరి దగ్గుబాటు పురంధేశ్వరం ఎందుకు చెప్పుద్ది? యా ఆవిడకైతే అలా ఆయన ఒప్పుడే, ఈవిడికైతే వీళ్ళ అమ్మకైతే అలా ఆయన ఒప్పుకుంటాడా? ఎవరికి చెప్తారా మీ పనికిమాల రాజకీయాలు అని? నిన్ను వీళ్ళు పనికొచ్చిన రాజకీయాలు చేయమనండి. ఇప్పుడు ఎంత నీ అల్లుళ్ళు ఇంటికి అల్లరకం వస్తే మాత్రం ఇంటి పేరు నీ తెట్టుకుని ఏదైనా మనం ఏమైనా కేరళలోనూ మణిపూర్లోనూ ఉంటాం అనుకుంటారు, ఆ చెల్లంగులో అంతా ఆడ సింహాలు ఉంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేది వైఎస్ఆర్ కళ అనేసి అంటున్నారు. కానీ పాపం మరి ఆయన బతికుండుంటే ఆయన చార్జ్ షీట్లు చేసి ఉండుంటే ఆ కళ ఉండేదో లేదో మరి తెలియదు. కానీ మరి ఆ కళ ఇప్పుడు షర్మిలమ్మ నెరవేర్చాలనుకుంటుంది కాబట్టి నిజమైన వారసురాలు ఎవరు? ఎవరు 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 వారసురాలు ఎవరు? ఇప్పుడు ఇంకా వివేకానంద రెడ్డి గారికి 2వ భార్యకు పుట్టిన కొడుకున్నాడు, వాడు కూడా వారసుడే. ఇప్పుడు వాడు వారసుడు అంటే వైఎస్ఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇవి మాట్లాడవలసింది ఇచ్చారు. అంతేకాని ఈవిడెవరు ఈ అమ్మేవారు? ఆ బేపరాయని పెళ్లి చేసుకుని శుభ్రంగా ఉండి ఆయన ఏమో మతం తీసుకుని మత ప్రవాసకుల్లాగా వెళ్ళి 4 ప్రవాసనాలు చెప్పుకొని మంచోళ్ళలాగా ఆయన ఉంటే ఎందుకు వచ్చి నీ తలకాయ నొప్పులు? ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ తీసుకోమని టీడీపీ ఎన్ని తీసుకుంటారని తీసుకోమని వాళ్ళు కనీసము మైనారిటీస్ కి హెల్ప్ చేద్దామని పోయినా కూడా వద్దని అంటున్నారట. వద్దంటే భయం చెదగొట్టి చావ చంపి చెవులు మూసి ఇంటికి పంపిస్తున్నారు ఆ నెల్లూరు అట్లలో. ఆ నారాయణ బ్యాచ్కి అందరికీ మొత్తం పులిహార ఎట్టి పంపించారు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనబడితే మర్యాదగా ఉండదని. ఎవరు తీసుకుంటున్నారు ఈ ఓట్లు? ఎవరు తీసుకుంటారు? వాళ్ళ మనసులో ఎవరుంటే వాళ్ళకి వేస్తారు.
ఎవరు సముచిత స్థానం ఇచ్చారో వాళ్ళకి ఇస్తారు. 7 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన మైనారిటీలకి వాళ్ళు ఎవరిని గుండెలో పెట్టుకుంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే గుండెల్లో పెట్టుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అది గమనిస్తున్నారు. తట్టుకోలేక వీళ్ళు యాదవ రాజకీయాలన్నీ చేయడానికి తరలేపుతున్నారు.